హాయ్ అండి. హలో. నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఆల్రెడీ తొలి బోర్డు సమావేశంలోనే ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. నేను అవినీతి చేయను. మీరెవరు అవినీతి చేయొద్దండి. దానికి నేను దూరం. మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది ఎన్‌డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాకిచ్చిన దిశానిర్దేశం ప్రకారం నా హయాంలో టీటీడీలో పారదర్శకంగా ఉండాలి. ఆ పారదర్శకంగా ఉండాలా అంటే నేను కూడా ఎటువంటి పొరపాట్లు చేయను. ఒకవేళ అలాంటి సిట్యుయేషన్ ఏదైనా ఉన్నప్పుడు మీరు నా దృష్టికి తీసుకురండి. మీరు పొరపాట్లు చేయొద్దండి, తప్పులు చేయొద్దండి. కేవలం భగవంతుని సన్నిధిలో స్వామివారికి సంబంధించి సేవ చేసుకుంటూ అదేవిధంగా భక్తులకు విశేషమైనటువంటి సౌకర్యాలు మనం కల్పిద్దాం. ఇందులో ఇది ఒక యజ్ఞంలాగా కొనసాగుతుంది కాబట్టి ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు తిరుమలకు వస్తారు. తక్కువ అంటే ఇందులో 90,000-80,000 మంది, 70,000 మంది ఇట్లా దర్శనం చేసుకుంటూ ఉంటారు. వీకెండ్ రోజుల్లో ఇంకా కూడా పెరుగుతారు. చాలామంది ఇవాల్టికి కూడా రష్ టైంలో దర్శనం చేసుకోకనే వెనక్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అంత క్రౌడ్ ఉన్న సమయంలో అవకాశం దొరక్క స్వామివారికి సంబంధించి ఆలయం ముందు భాగంలోనే అక్కడ టెంకాయలు కొట్టే చోట కర్పూరం వెలిగించుకొని, ముక్కులు చెల్లించుకొని, దండం పెట్టుకొని, గుండు కొట్టుకొని వెళ్ళిపోతారు. ఈ రోజుకి కూడా జరుగుతుంది అది. ఇప్పటి వరకు కూడా చాలామంది. ఎందుకంటే 2, 3 రోజులు సమయం పడుతుంది. అప్పటి వరకు వాళ్ళకు టైం కుదరక, లేదంటే వ్యాపారమో, లేదంటే వ్యవసాయమో, లేదంటే ఉద్యోగమో, లేదా ఏదో ఒక రకరకాల ప్రతి మనిషి వాళ్ళకి నిజ జీవితంలో పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మరి ఆరోగ్యరీత్యా అట్లా రకరకాల సమస్యలతో వస్తారు ఇక్కడికి. వచ్చిన సమయంలో అంత టైం ఇక్కడ ఉండక రిటర్న్ వెళ్ళిపోతారు. తర్వాత వద్దాంలే స్వామిని, భగవంతుని అంటే దాన్నేమంటారు, స్వామివారి ఆయన ముందు సంబంధించి ఆలయం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ దండం పెట్టుకొని మనం వెళ్ళిపోదాం. ఆయన మనం చూసినట్టే, మనం ఆయన చూడకపోయినా ఆయన మనం చూసినట్టయిన ఫీలింగ్‌తో చాలామంది వెళ్ళిపోతారు. అలాంటి దాన్ని ఇప్పుడు 2, 3 గంటల్లో స్వామి దర్శనాన్ని కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ ప్రయత్నం ప్రారంభించింది. అది చూద్దాం మరి ఎట్లా చేస్తారు ఏందనేది. అయితే ఇక్కడ ఈ వీడియోకి సంబంధించి ప్రధానంగా ఏంటంటే, అవినీతికి నేను దూరంగా ఉంటాను, అవినీతికి మీరు దూరంగా ఉండండి అని చాలా క్లారిటీగా చైర్మన్ చెప్పిన తర్వాత ఇంకా కూడా చాలామంది పంచాయతీ కావచ్చు, లేదంటే రెవెన్యూ కావచ్చు, లేదంటే ఇట్లా రకరకాల విభాగాల్లో చాలా విభాగాలు ఉంటాయి టీటీడీలో. ఆల్మోస్ట్ ప్రభుత్వ విభాగాల్లో ఎన్ని శాఖలు ఉంటాయో అన్ని శాఖలు టీటీడీలో ఉంటాయి. కాకపోతే ఇక్కడ భూ బదలాయింపులు, భూ రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివి ఉండవు. కాబట్టి మిగిలిన ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. పోలీసు, విజిలెన్సు, అదేవిధంగానే పంచాయతీ, రెవెన్యూ, షాప్స్, దుకాణాలు ఇవన్నీ కూడా కేటాయింపులు జరుగుతాయి. రెంటల్ వసూలు చేస్తూ ఉంటారు. ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు ఫైన్లు వేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తారు. వాళ్ళకందరికీ అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించాలా అంటే ఆ స్థానికులతో పాటు అందరితో ప్రమేయం ఉంటుంది. ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఒక యజ్ఞంలాగా కొనసాగించాలి. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది సిబ్బంది ఎన్నో రోజుల నుంచి, అంటే 10 మంది కరెక్ట్‌గా పనిచేస్తే అందులో ఒకరిద్దరు మాత్రం ఖచ్చితంగా తప్పటడుగులని ఇవాళ కూడా పనిచేస్తున్నారు. సేవా దృక్పథంతో అలాంటి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సేవ లేకుండా అంటే ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తుంటారు కొంతమంది సిబ్బంది. అలాంటివి చాలా క్లారిటీగా టీటీడీ చైర్మన్ ఒక హెచ్చరిక అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు మీరు అలాంటి అవినీతికి మీరు పాల్పడొద్దనంటూ. తాజాగా కూడా ఈ మధ్య కూడా ఒక అధికారిని, రెవెన్యూలో పంచాయతీ అనుకుంటాను, ఒక అధికారిని పిలిపించి అసలు నీ వ్యవహారం ఏంది, నీ ఆస్తులేంది, నీ జీతం ఎంత, నీ పరిస్థితులు ఏంది, గతంలో నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. గతంలో నీ ఆస్తులు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీకు సంబంధించినటువంటి అంశాలు ఇది. మరి ఇవాళ ఇన్ని వేల కోట్లు, వందలు కాదు ఇన్ని వేల కోట్లు ఎలా నీకు వచ్చాయి అంటూ కూడా ప్రశ్నించినట్టు తెలుస్తాను. అయితే ఇందులో రకరకాల అవినీతి అనేది జరుగుతూ ఉంటుంది. వాటన్నిటి మీద చాలా క్లారిటీతో చైర్మన్ గారు అంతా ఫీడ్బ్యాక్ తెప్పించుకున్న తర్వాతనే ఆ అధికారిని మందలించినట్టు తెలుస్తా ఉంది. ఇంకొకసారి కానీ రిపీట్ అయితే ఖచ్చితంగా నిన్ను బయటికి పంపించే ప్రక్రియ కూడా ప్రారంభిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అవసరం వస్తే దీనిపైన ఎంత దూరం వెళ్తానైనా కూడా అని కూడా చెప్పడం జరిగింది. సరే, ఆ అధికారి పేరు మనం చెప్పకూడదు. చూద్దాం మరి చైర్మన్ పిలిపించి మాట్లాడి అంటే వార్నింగ్ ఇచ్చినటువంటి అధికారి. కానీ ఇలాంటిది స్వామివారి సన్నిధిలో ఎందుకంటే క్షణకాల దర్శనం స్వామిని అంటే చాలామంది ఎంప్లాయీస్, చాలామంది ఉద్యోగులు, చాలామంది అధికారులు ఇవాళకి కూడా వాళ్ళ నిత్య జీవితంతోనే, వాళ్ళకి వచ్చే స్వామి జీతంతోనే పనిచేస్తూ ఉంటారు.
ఇందులో ఇంకోటేరా అంటే స్వామి సన్నిధిలో అవినీతి చేస్తే ఆ డబ్బు నిలవదనేది. ఎందుకంటే ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏ తప్పు చేసినా దానికి సివియర్ పనిష్మెంట్ కూడా ఈ జన్మలోనే ఉంటుంది. ఇది చాలా మందికి తెలుసు. అంటే ఇప్పుడున్న తరం కాకపోయినా ముందు తరాలు, అంతకుముందు తరాలు వాళ్ళకందరికీ కూడా ఏ తప్పు చేసినా తెలియక చేస్తే అది దానికి భగవంతుడే దానికి మనమేం చేయలేం. తెలిసి చేస్తే దాని పర్యవసానాలనేది చాలా దారుణంగా ఉంటాయి. ఒకటికి మూడింతలు ఉండొచ్చు. లేదంటే ఇంకా దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. ఇదన్నీ కూడా అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళకి కూడా చెప్తారు. కాబట్టి దాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నటువంటి చాలామంది ఇవాల్టికి కూడా ఏ తప్పు చేయకుండా చాలామంది సేవా దృక్పథంతో వాళ్ళకొచ్చే 20,000, 30,000, 50,000, 70,000 అంటే వాళ్ళ స్థాయి, వాళ్ళ క్యాడర్‌ని బట్టి జీతం స్వామి సన్నిధిలో వస్తాది. కొంతమంది పర్మనెంట్ ఉద్యోగులుంటారు. కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులుంటారు. ఇట్లా అందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా పనిచేస్తా ఉంటారు వాళ్ళ వాళ్ళ స్థాయిలో. అట్లా జీవించేవాళ్ళు, బతికేవాళ్ళు ఆ జీతంతోనే పెళ్ళాం బిడ్డలను సాక్కొని ముందుకెళ్ళేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వచ్చాం టీటీడీలో మనం ఎప్పుడు ఎన్ని రోజులు మనం ఇక్కడ ఉంటామో తెలీదు. మొత్తం ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంలో దోచుకొని వెళ్ళిపోదనే స్థాయిలో కొంతమంది వస్తారు. వాళ్ళకు చెప్పేదేంటంటే ఖచ్చితంగా అలాంటి పనులు, తప్పుడు పనులు మాత్రం తిరుమలలో, టీటీడీలో, అది శ్రీవారి సన్నిధిలో మాత్రం చేయబాకండి. సన్నిధిలో అక్కడ అవకాశం రావడమే మహా అద్భుతం, అదృష్టం. ఏ జన్మలో తల్లిదండ్రులు చేసిన పుణ్యమో కానీ అలాంటి స్వామి సన్నిధిలో అవకాశం రావడం అనేది అది నిజంగా అదృష్టం. మరి తప్పులు చేస్తే అది మీరు చేసిన తప్పులు రేపు మీ బిడ్డలకు రావచ్చు, వాళ్ళ బిడ్డలకు రావచ్చు, వాళ్ళ బిడ్డలకు రావచ్చు. ఎన్నో జీవితాలు మనం అంటే మనం ఒక భగవంతుని సన్నిధిలో కానీ మనం ఏ ఒక్క పని మనం మంచి ఇంత చేస్తున్నామంటే దేనికోసం? మన పెళ్ళాం బిడ్డల కోసం. ఈరోజు ఇంత స్థాయిలో మనం ఉన్నాము అంటే మన అమ్మా నాన్న చేసిన సేవా కార్యక్రమాలు లేదంటే పూజా ఫలమో మనం అనుకోవాలి. ఆడి వరకే మనం అంటే ఇవాళ మనం చూస్తే రోడ్ల పైన ఎంతోమంది కనీసం 3 పూటలు తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటిది ఇవాళ భగవంతుడు ఎంతో కొంత మనకి ఇచ్చాడు. సొక్కాయి నీట్‌గా వేసుకున్నాం, కుటుంబం ఉంది, హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా జీవిస్తున్నాం. వీటికి తృప్తిగా ఎవరు 1000 సంవత్సరాలు బతకరు. మహా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 60, 70 అది కూడా పరిస్థితులు బట్టి భగవంతుడు అప్పటి వరకు అనుగ్రహిస్తే. ఈ జీవితానికి ఎందుకండి అన్ని కోట్లు, అన్ని ఆస్తులు, అంత అవినీతి? భక్తుల్నండి వాళ్ళు కర్మాలు చేసి, వాళ్ళు పొరపాట్లు చేసి అంటే వాళ్ళు ఏదో సమస్యలతో వచ్చి స్వామి సన్నిధికి వస్తే వాళ్ళని కూడా దోచుకొని తినే స్థాయికి దిగజారడం అనేది నిజంగా దానికంటే బెచ్చం ఎత్తుకొని బతుక్కోవడం బెస్ట్. ఆ డబ్బుని తీసుకొని వచ్చి మీ పెళ్ళాం బిడ్డలకు పెట్టడం అంటే అది ఒక నెత్తురు కూడుగానే మనం చెప్పుకోవచ్చు. భగవంతుని సన్నిధిలో అట్లా చేయబాకండి. ఆల్రెడీ ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే దేవాలయాల్లో కానీ ఎక్కడైనా అవినీతి అనేది వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అయితే ఆ టీటీడీ చైర్మన్ అంటే ఆ ఒక్కరి అధికారికే హెచ్చరిక ఇచ్చారు. ఇంకెవరికి ఇవ్వలేదని అనుకోపాకండి. ఆ అధికారిని ఆ సిబ్బందిని అధికారిని పిలిపించి హెచ్చరించకే చేశారంతే. ఇది గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కానీ మనం చెప్పుకోవచ్చు. చూద్దాం ఎన్నో రకాల ప్రక్షాళనలు టీటీడీలో కొనసాగుతాయి. అది తిరుమల నుంచే కొనసాగుతాయి అంటూ కూడా గతంలో కూడా చైర్మన్ చెప్పాడు. దాని తర్వాత ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పారు. కాబట్టి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటి అవినీతి అధికారులపైన ఏ రకంగా ముందుకెళ్తారు? చూద్దాం.